వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఆర్ఓపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గ్రేసి ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ రోజు ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. 2024 ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు అనే నేపథ్యంలో అతని పైన 5 కేసులు నమోదు కావడం జరిగింది. ఈ 5 కేసులకు సంబంధించి ఈ రోజు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు. ఆ రోజు ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించారు అనేటువంటి నేపథ్యంలో ఎర్రగొండపాలెం మండలంలో 3 కేసులు, పెద్దారవీడి మండలం మరియు దోర్నాల మండలంలో ఒక్కొక్క కేసు లెక్కన మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలో విందు ఏర్పాటు చేశారు మరియు అప్పటి ఆర్ఓగా ఉన్నటువంటి శ్రీలతను బెదిరించారు అనేటువంటి నేపథ్యం పైన నమోదైన కేసులకు సంబంధించి చెవిరెడ్డికి ఈ రోజు ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు అందజేశారు. నోటీసులు తీసుకున్న చెవిరెడ్డి నోటీసుల పైన స్పందిస్తూ తాను ఇటువంటి నోటీసులకు మరియు పోలీస్ కేసులకు భయపడేది లేదంటూ చెప్పారు. గత ఎన్నికల సమయంలో కూడా తన నాయకుడి పైన సుమారు 80 కేసులు నమోదయ్యాయని, వాటిని తాము లెక్క చేయమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పోరాటాల్లోనే పుట్టిందని, పోరాటానికి తగ్గేది లేదంటూ ఆయన చెప్పడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం. గ్రేసి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.